అండి. నా పేరు సంతోష్ అండి. నేను ఇక్కడ పర్యాటకుని. ఈరోజు చూస్తే మనకి మంచు చూడొచ్చు ఎంత చాలా ఎక్కువగా ఉంది. మనకి 20 డేస్ నుంచి నేను ఇక్కడే ఉండిపోతున్నానండి ఈ మంచు వల్ల. అంత బాగా నచ్చింది నాకు. వీళ్ళు రెగ్యులర్గా వెళ్ళే ఉద్యోగస్తులండి, పాపం చూడండి ఎంత బందోబస్తుగా తయారైపోయి వెళ్ళిపోతున్నారు. సరే, మీరు రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళు అందరూ జాగ్రత్తగా సీట్ బెల్ట్ పెట్టుకొని లైట్లు వేసుకొని చాలా స్లోగా వెళ్ళండి. యాక్సిడెంట్లు చాలా ఎక్కువ. ఈరోజు మనం చూసుకుంటే 8:30 అవుతుంది టైం. మనకు 10:15 వరకు ఇలాగే ఉంటుందండి. 10:30 నుంచి సూర్యుడు మెల్లమెల్లగా వస్తున్నాడు. ఇప్పుడు ఈ మంచు అనేది ఇలా పడడం వల్ల చలి కూడా ఎక్కువ ఉంటుందండి. పిల్లలు ముసలు కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. ఇక్కడ అరకులో చాలా చలి ఎక్కువ ఉంది. మేము కూడా ఇంటి నుండి బయటికి రావడం అయితే భయపడుతున్నాము. చాలా చలి, కస్టమర్ కూడా కొంచెం తగ్గారు. అంత జనాలు అయితే వివసంగా చల్లి మనిషి ఉంది. అందుకని మేము కూడా బయట ఖరీదులకు బేరాలకి కూడా కొద్దిగా చలిలో బాధపడుతున్నాం. ఎందుకంటే చలి కొద్దిగా ఇక్కడ చల్లగా ఉంది ఎక్కువ పట్టాల రోడ్డు మీద కొట్టులో కూడా ఎవరు కూడా జనం కూడా కనబడట్లేదు. బిజినెస్ కూడా అంత ఇది అవ్వట్లేదు. జనం రావాలి కదా సార్. ఇంకా ఇప్పుడు మంచి ఎక్కువ ఉంది. 9 అయిపోతుంది, జనం కూడా బయట ఇంటి నుండి బయటికి రాలేదు. ఇక్కడ అరకు మాది అరకు లోకల్ వాళ్ళు కానీ మేము కూడా లోకల్ రోడ్డు తెల్లవారు పోలిపోయి మేము మంటలు కూడా కాగిన వాళ్ళు కొని అంత రోడ్డు మీద రావడంతో భయపడుతున్నాము. సరికి కాబట్టి మేము కూడా ఇప్పుడు లోకల్ కోసం నుండి మేము ఈ సంవత్సరం ఎక్కువ మనసు ఎక్కువ గాలి ఎక్కువ. ఇప్పుడు 10 అయిపోతుంది, అంత కూడా తగ్గట్లేదు. ఎప్పుడు చూడలేదు ఇలాగా సరే. हम लोग सारे लोग हैदराबाद से आए हुए हैं. मैं अंकित पांडे, हर्ष कुमार, सागर परिक. हम लोग विशाखापत्तनम से यहाँ अपने स्कूटर से आए हुए हैं. ये वैलीज, ये मौसम बहुत ही अच्छा लग रहा है. ऊपर सनराइज पॉइंट पे भी हम लोग गए हुए थे, वहाँ से लौटे हुए हैं. बहुत ही अच्छा मौसम था. मैं सबको बोलूँगा, अगर आप विशाखापत्तनम प्लान कर रहे हो अब आपको भी जरूर आना है. जरूर आना है, बिल्कुल आना है. बहुत बढ़िया जगह है, बहुत क्लीन और बढ़िया मौसम, एकदम सुहाना है. 100 out of 10. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.